గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ పీక్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం అండ్ ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఈరోజు మేమైతే షెఫీల్డ్లో ఉన్నాం. ప్రస్తుతానికి చెక్అవుట్ చేస్తున్నాం హోటల్ నుంచి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము బేక్వెల్ అండ్ మ్యాట్లాక్ వెళ్ళబోతున్నాం. బేక్వెల్ అండ్ మ్యాట్లాక్ అనేవి ఒక చిన్న లైక్ కంట్రీ సైడ్ విలేజెస్ అనమాట, ఇక్కడ డర్బీషైర్లో. సో అక్కడ వెళ్తున్నాం. మ్యాట్లాక్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, అది ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ బేక్వెల్లో పుడింగ్ చాలా ఫేమస్ అండ్ లోకల్ టౌన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను. సో ఈరోజు అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ కేంబ్రిడ్జ్కి వెళ్ళిపోదాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐల్ సీ యూ, బాయ్. సో మేమైతే ఇప్పుడు ఆన్ ద వే టు బేక్వెల్. అసలు ఈ రోడ్డు మళ్ళీ వినట్ పాస్ మీదగానే వెళ్తున్నాం, దగ్గర లొకేషన్ కాకుండా దూరంగా తీసుకుందామని. అసలు మంచి అంత దారుణంగా ఉందో చూడండి. అదే కదా, బీభత్సమైన మంచు. చూస్తున్నారు అసలు ఎలా ఉందో? ఏం కనిపించట్లే రోడ్డు మాకైతే. కెమెరాలో అంత ఎక్కువ క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ రియల్ లైఫ్లో చాలా అందంగా ఉంది. ఖచ్చితంగా మీరు వింటర్లోనే రండి, కార్లోనే రండి, ఇవే బాగా ఎంజాయ్ చేస్తారు. మంచు మంచు మామూలుగా లేదుగా. నా కెమెరా అయితే ఫుల్ తడి అయిపోయింది, బట్ అసలు వ్యూ అద్భుతంగా ఉంది చూడండి. వాన చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది షర్ట్. ఇట్స్ ఓకే, చాలా అందంగా ఉంది వ్యూ. బ్రేక్ ఆగాము ఇక్కడ. ఈ లొకేషన్ ఎంత బాగుందో, పక్కనంతా చెట్లు, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ వెనకాతలో కూడా మొత్తం వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది, చాలా అమేజింగ్గా ఉంది. మీరు అందరూ తప్పకుండా ఈ ట్రిప్కి రావాలి. మేము కవర్ చేసిన ప్లేసెస్ ఏంటేంటి అంటే, ఫస్ట్ కేంబ్రిడ్జ్ నుంచి మేము డవ్డేల్కి వెళ్ళాం, స్టెప్పింగ్ స్టోన్స్. డవ్డేల్ నుంచి మేము అసలు బక్స్టన్ వెళ్ళాలి, కానీ మాకు డవ్డేల్లో చాలా టైం అయిపోయింది కాబట్టి మేము బక్స్టన్లో ఆగకుండా బక్స్టన్ మీదుగా విన్నెట్ పాస్కి వెళ్ళాం, స్నేక్ పాస్. విన్నెట్స్ పాస్ నుంచి మేము హోప్ వ్యాలీకి వెళ్ళి అక్కడ బ్లూ జాన్ క్యావెన్స్ చూసాము. బ్లూ జాన్ క్యావెన్ నుంచి మేము షెఫీల్డ్ వెళ్ళిపోయాం డైరెక్ట్గా స్టేకి. మీరు ముందే బుక్ చేసుకుంటే మీకు అక్కడ దగ్గరలో క్యారవాన్స్, క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్తో వస్తే కానీ క్యాంపింగ్ చేసుకోవచ్చు మంచిగా, బార్బిక్యూ అవన్నీ సెట్ చేసుకొని. నెక్స్ట్ ఈరోజు మేము బేక్వెల్కి మ్యాట్లాక్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది మా ఐటినరీ. మీరు ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు పీక్ డిస్ట్రిక్ట్లో, కానీ ఇవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ నేను రీసెర్చ్ చేసిన దాంట్లో. సో అందుకే అవి మేము కవర్ చేస్తున్నాం. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను మొత్తం మా ఐటినరీ అంతా రాసి మీకు ఇంకొక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడే బేక్వెల్కి అయితే వచ్చేసాము. ఇది స్మిత్ కార్ పార్క్. 1 అవర్కి £2 అలా ఉంది. బ్రిడ్జ్ పక్కనే మనం వెళ్ళే లవ్లాక్ బ్రిడ్జ్కి. సో లవ్లాక్ బ్రిడ్జ్ ఏంటి అంటే, లైక్ యూ కెన్ ప్రే ఫర్ సంబడి యూ లవ్ అండ్ దెన్ యూ కెన్ పుట్ అ లాక్ అనమాట. యూరోప్లో ఎక్కడ ఇలాంటి ఒక బ్రిడ్జ్ ఉండేది. ఇదిగో ఇక్కడ ఉంది పార్కింగ్ డీటెయిల్స్. 1 అవర్కి £2, 2 అవర్స్కి £3 అలా. ఒక్కొక్క గంటకి ఎక్స్ట్రా నీకు £1 పెరుగుతుంది. చాలా బాగుంది లొకేషన్ కూడా. సో మనం బేక్వెల్కి అయితే వచ్చేసాం. చాలా చిన్న ఊరు, బాగుంది. ఊర్లో పెద్దగా చూడడానికి అయితే మీకు మ్యూజియంలో ఇవన్నీ లైక్ ర్యాండమ్ థింగ్స్ ఉన్నాయి, బట్ అన్నిటికంటే ఫేమస్ ఈ బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము.
ఇది ఆ బ్రిడ్జ్ కాదు, బట్ ఇక్కడ మంచి వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కవర్ చేసుకుందాం. ఇప్పుడే అందిన తాజా వార్త, బ్రిడ్జ్ ఇదే అంట, కానీ ఇప్పుడు అవి తీసేసారంట. లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు. సో మీరు రావాలనుకుంటే ముందే ఇన్ఫర్మేషన్ చూసుకొని రావడం బెటర్. నాలా వచ్చి ఇక్కడ ఈడియట్ స్టూపిడ్ అవ్వడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది, డమ్ లాగా. బట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము ఊరికే టౌన్ అంతా చూస్తాం, ఇప్పుడు ఎలాగో లవ్లాక్ బ్రిడ్జ్ లేదు కాబట్టి. బట్ వచ్చినందుకైనా ఇక్కడ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా లైఫ్లో ఉండే అందరు ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మంచి జరగాలి, వరల్డ్లో ఉండే అందరికీ అంతా మంచి జరగాలి అని ప్రే చేస్తా ఇక్కడ వచ్చాను కాబట్టి. సో యా, నా లైఫ్లో ఉండే వాళ్ళందరూ అండ్ నా ఫ్యామిలీ, నా వ్యూవర్స్, చూడని వాళ్ళు, చూసేవాళ్ళు, లోకంలో ఉండే అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అందరి లైఫ్లో నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ తగ్గి అందరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని నేను గాడ్కి ప్రే చేస్తా. సో యా, వచ్చాం కాబట్టి విల్ ప్రే. మీరు కూడా ఎంజాయ్ చేయండి అప్పుడు దాకా వ్యూస్. మేము బ్రిడ్జ్లో లాక్ వేయకపోయినా బాధ లేదు, కొంచెం బాధ ఉంది కానీ బట్ ఇట్స్ ఓకే. కానీ బేకల్ ఊరైతే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫేమస్ పుడింగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ షాప్కి వెళ్దాం రండి. ది ఓల్డ్ ఒరిజినల్ బేకల్ పుడింగ్ షాప్. ఇక్కడికి వెళ్ళి పుడింగ్ ట్రై చేద్దాం. ఎగ్ ఉంటే నేను తినలేను, బట్ ఏదైనా వీగన్ ఉంటే ట్రై చేద్దాం. అవార్డ్ విన్నింగ్ పుడింగ్ అంటే ఇది భలే ఉంది లోపల. ఇక్కడ చాక్లెట్స్, అన్ని రకాల డిజర్ట్స్ ఉన్నాయి. పైన రెస్టారెంట్ కూడా ఉంది, మీరు వెళ్ళి తినాలనుకుంటే. కాఫీ మగ్స్, గ్లాసెస్, చాలా పెద్ద షాప్ ఇది. క్యూట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ అవన్నీ కూడా. ప్లాంటర్స్, గిఫ్ట్ కార్డ్స్, గిఫ్ట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీరు ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలనుకుంటే హ్యాంపర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ టార్ట్ చాలా ఫేమస్ అండ్ పుడ్డింగ్ చాలా ఫేమస్. సో మీరు వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇది టార్ట్. సైడర్స్ అవి కూడా అమ్ముతున్నారు లోకల్వి. అంత లోపల రెస్టారెంట్ అనుకుంటా. యా, చిన్న బేకరీలో ఉంది, చాలా బాగుంది. మీరు ఇక్కడ తప్పకుండా వచ్చి బేకల్ పుడింగ్ ట్రై చేయండి. సో మూర్తిను అన్న తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ వీగన్ మనకి ఏం దొరకలేదు. సో ఇది ఫేమస్ బేకల్ పుడింగ్. అండ్ అన్న తీసుకున్నది ఆల్మండ్ ఏంటి పుడింగ్. ఓకే,
తినే చెప్పండి ఎలా ఉందో. ఆమండ్ పడింగ్ బాగుంది కదా. మూతి యూ ట్రై ద బేకల్ పుడింగ్ అని చెప్పు ఎలా ఉందో. అకార్డింగ్ టు మూతి చాలా నార్మల్గా ఉంది, బట్ అన్న చెప్పిన దాని ప్రకారం అయితే పుడింగ్ చాలా బాగుందంట. సో మీరు కూడా పుడింగ్ ట్రై చేయండి, ఫేమస్ బేకల్ పుడింగ్. మూతి అలాగే అంటారు, పట్టించుకోకండి. బట్ మీరు ఇప్పుడు అదే చాలా బాగుంది అంటున్నాడు. బట్ చచ్చే అలా ఏం లేదన్న. వీగన్ అది బ్లూబెర్రీ అన్న, నేను బ్లూబెర్రీ తిన్నాను కదా. మ్యాట్లాక్ ఏమి తిన్నాను, అదే ప్రాబ్లం నాతో. ఎనీవే సో బేకల్ అయితే ఇంతే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాట్లాక్ వెళ్ళిపోతున్నాం. మ్యాట్లాక్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఫేమస్ వాటర్ ఫాల్స్. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం మనం. నేను మళ్ళీ మిమ్మల్ని మ్యాట్లాక్లో కలుస్తాను. మేమైతే ఇప్పుడు మ్యాట్లాక్ వచ్చేసాం. మ్యాట్లాక్లో లూమ్స్డేల్ వాటర్ ఫాల్ అని ఒకటి ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. వే అయితే చాలా బాగుంది, 1 వే అనమాట. కార్ ఇక్కడ పార్క్ చేసుకొని హైక్ చేస్తున్నాం పైకి. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా వాటర్ ఫాల్. ఆ పైకి ఉంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి కొండ మీదకి. అదిగో కొంచెం దగ్గరకు చూపిస్తా. ఇక్కడ అక్కడ ఉంది వాటర్ ఫాల్ ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ ఒక వేలా ఉంది మెట్లెక్కి వెళ్ళడానికి, ఆ మెట్లెక్కి వెళ్దాం. వచ్చేసాం వాటర్ ఫాల్ లొకేషన్కి. వామ్మో చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. కానీ ఇక్కడ చిన్న పాతలా ఉంది. వావ్ ఎంత అందంగా ఉందో. ఇలా మెట్లు నా పైకి ఎక్కడానికి, మనం మెట్లెక్కి కూడా టాప్కి వెళ్ళి చూడొచ్చు. ఇదే లూమ్స్డేల్ వాటర్ ఫాల్. మనం పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా పైనుంచి మంచి వ్యూ దొరుకుతుందేమో. ఇప్పుడు మనం మెట్లెక్కేసి వెళ్తున్నాం పైకి, చూద్దాం ఎలా ఉందో. పక్క నుంచి వాటర్ ఫాల్స్ బా పిచ్చెక్కించిందిగా వ్యూ. వావ్, ఇంకా దగ్గర క్లోజ్ లుక్ వస్తుంది. మెట్లెక్కి వెళ్తే చాలా బురదగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ పై వరకు కూడా ఉంది. మనం అయితే పై వరకు ఎక్కేసాం. పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఇంకా బాగుంది. వాటర్ ఫాల్కి దగ్గరగా వచ్చాం కంప్లీట్గా. ఇదే మన లూమ్స్డేల్ వాటర్ ఫాల్ మ్యాట్లాక్లో. సో ఫైనల్లీ ఇక్కడితో మా పీక్ డిస్ట్రిక్ట్ జర్నీ అయిపోయింది. మ్యాట్లాక్ వాటర్ ఫాల్స్ మా లాస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి ఇంకా మేము కేంబ్రిడ్జ్కి బయలుదేరిపోతున్నాం అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ 2 days వ్లాగ్ బాగా నచ్చిందని. మీకు తెలుసు మీకు ఏంటంటే చేయాలో. సో వీడియోస్ నచ్చితే లైక్ కొట్టేయండి, మీ ఇష్టం. కొట్టకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, బట్ కొడితే ఓకే, కొట్టకపోయినా నాట్ ఓకే. కొట్టకపోయినా లైక్ మీరు ఖచ్చితంగా ట్రిప్కి అయితే రండి, ఎందుకంటే చాలా బాగుంది. మీరు మంచిగా ఒక రీట్రీట్ లాగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. చాలా పీస్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంది. నా లైఫ్లో చాలా చేంజెస్ నడుస్తున్నాయి. సో నాకు ఈ బ్రేక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది చాలా రోజుల తర్వాత. సో యా, మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి ట్రిప్. అండ్ నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా వీడియో చేస్తాను, మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.
బాయ్.